క్లాస్లుండే పిల్లలందరి పేర్లను గుర్తుపెట్టుకొని పేరు పెట్టి పిలిచే టీచర్లు చాలా తక్కువ ఉంటారు. కొందరు టీచర్లకైతే సగం మంది పేర్లు కూడా తెలిసి ఉండదు. అయితే ముఖాలు చూసి గుర్తుపట్టి పేర్లు చెప్పుడే కష్టం అంటే చూడకుంటేనే వాళ్ళ గొంతు గుర్తుపట్టి క్లాస్లో చదివే స్టూడెంట్ అందరి పేర్లను టకా టకా ఎట్లా చెప్తుందో చూడు గీ పంతులమ్మ. 5 మంది కాదు 10 మంది కాదు మొత్తం 35 మంది పిల్లల పేర్లను టకా టకా చెప్పింది. ఓ 3-4 పేర్లు చెప్పే కాడ మాత్రం కొంచెం తత్తరపడి మల్లోపారు అనుమని అడిగింది గాని మొత్తానికి ఒక్కరి పేరన్నా తేడా లేకుండా బరాబర్ చెప్పింది చూడకుండా. దీన్ని బట్టి క్లాస్లో ఏ స్టూడెంట్ ఎట్లా చదువుతున్నారు, ఎవరు ఎట్లా మాట్లాడుతున్నారు అన్న ముచ్చటంతా తెలుసన్నట్టు ఈ పంతులమ్మకు. అసలు అప్పుడప్పుడు మన ఇంట్లో ఇద్దరు పిల్లల గొంతులు ఒక తీరుగా ఉంటేనే వాళ్ళు ఫోన్లో మాట్లాడితే గుర్తుపడుతుందికే కన్ఫ్యూజ్ అవుతుంటాం. అసొంటిది ఇంతమంది గొంతులను మొఖాలు చూడకుండా గుర్తుపట్టిందంటే పిల్లల మీద ఎంత శ్రద్ధ చూపెడుతుందో కదా ఈ పంతులమ్మ. గిట్లుండాలి టీచర్లు అంటే అని మస్తు తారీఫ్ చేస్తున్నారు సోషల్ మీడియాలో ఈ టీచర్ అమ్మ వీడియో చూసిన నెటిజన్లంతా. ఇక ఈ వీడియో చూసి కొందరైతే అరే అచ్చం మా టీచర్ కూడా గిట్టనే అందరినీ పేరు పేరు పెట్టి పిలుస్తుండే, మా సార్ అయితే బల్లె చదువుకున్న పిల్లలందరినీ పేర్లు పెట్టి పిలుస్తుండే అని చిన్నప్పుడు వాళ్ళకి చదువు చెప్పిన సార్లు టీచర్లను యాద్ చేసుకుంటున్నారు. మరి కేరళ రాష్ట్రంలో ఏ స్కూల్లో తీసిన వీడియోనో గానీ మస్తు వైరల్ అవుతుంది ఇప్పుడు.